విజయవాడలో ఏపీ క్రేడాయిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. భారతదేశంలో ఇంకా బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఒకే ఒక దేశం డబల్ డిజిట్ గ్రోత్ ఉండే అవకాశం ఉండే దేశం ఒక్క భారతదేశం తప్ప చైనా లేదు, జపాన్ లేదు, యూరోప్ లేదు, ఇంక్లూడింగ్ అమెరికాకు లేని అవకాశాలు ఒక్క భారతదేశానికి ఉన్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి జరిగేటప్పుడు డబ్బులు వస్తానే ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది ఇల్లు కట్టుకోవాలని. కాబట్టి ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకునే పరిస్థితి వస్తుంది. నేను అందుకని హౌసింగ్ ఒక గ్రోత్ ఇంజిన్గా తీసుకున్నాను. ఇళ్లలో ఇంకొక బ్యూటీ మీరు ఒకసారి చూస్తే ఇల్లు అనేది ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఎక్కువ ఉపాధి కల్పిస్తుంది. ప్రభుత్వానికి కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది. మీరు ఎక్కువ సిమెంట్ కొంటే, స్టీల్ కొంటే మాకు వ్యాట్ వస్తుంది. మీరు ఇంకో పక్కన ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు మళ్ళా ఇండైరెక్ట్ సినిమాకి పోతే దాని మీద ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వస్తుంది. అంటే మీరు ఎంత ఆదాయం, ఎన్ని ఇళ్ళు కడితే ప్రభుత్వానికి కూడా అదే మరి ప్రజలకు కూడా ఉపాధి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని దీన్ని ఒక ప్రియారిటీ సెక్టర్గా పెట్టుకున్నాం. బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, విశ్వసనీయత. అది చాలా ముఖ్యం. తాత్కాలిక ప్రయోజనాల కోసం తెల్లవారితే తింటే సాయంత్రం టెంట్ తీయేస్తే మాత్రం మీరు మునుగుతారు, నాకు సమస్యలు వస్తాయి. తాత్కాలిక ప్రయోజనాలు పోవద్దండి. ఏదైనా సరే సిన్సియర్గా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే ఆటోమేటిక్గా నేను చూస్తున్నాను చాలా కంపెనీలు ఇప్పుడు కొంతమంది ఇల్లు కానీ కడతామని ఒక రియల్ ఎస్టేట్ కానీ అనౌన్స్ చేస్తే క్యూలో వస్తున్నారు. రావడమే కాదు, డిమాండ్ పెరిగిపోతుంది, ఇవ్వలేకపోతున్నారు. అంటే దట్ ఈస్ దర్ క్రెడిబిలిటీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇక్కడ నేను చూశాను ల్యాండ్స్కేపింగ్ కూడా మన దగ్గర కడియం నర్సరీ కూడా ఉంది. మీరు తయారు చేసే టౌన్షిప్లన్నీ బ్యూటిఫుల్గా మీరు తయారు చేయండి. దీనికి సమాంతరంగా అవుట్ సైడ్ కూడా మీరు చూస్తున్నారు. విశాఖపట్నం అంతా ఎట్లా తయారు చేస్తున్నామని, విజయవాడ అదే మరి తయారు చేస్తున్నాం. అమరావతి సిటీ దగ్గరికి వస్తుంది, తిరుపతి వస్తుంది. నేను రాష్ట్రం మొత్తం ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేశాను. ల్యాండ్స్కేపింగ్, గ్రీనరీ అండ్ ల్యాండ్స్కేపింగ్ కింద గవర్నమెంట్లో కొత్త డిపార్ట్మెంట్ క్రియేట్ చేశాం. ఆ డిపార్ట్మెంట్ పని ప్రపంచంలో ఉండే బెస్ట్ టెక్నాలజీస్ కానీ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ అవన్నీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక మంచి సుందరమైన రాష్ట్రంగా తయారు చేయాలని నా కోరిక. ఉండే బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎక్కడా ఉండవు. ఒక పక్క మీరు చూస్తే హిల్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైన ఫీల్డ్స్ ఉన్నాయి. ఇంకో పక్క చూస్తే బ్రహ్మాండమైన నదులు ఉన్నాయి, బ్రహ్మాండమైన టెంపుల్స్ ఉన్నాయి. దీన్నన్నీ ఉపయోగించి పెద్ద ఎత్తున టూరిజం పోవాలనుకుంటున్నాం. అందుకే ఇంకో పక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా కార్పొరేషన్ క్రియేట్ చేశాం. ఇవన్నీ కూడా కొత్త కొత్త ఆర్గనైజేషన్ తీసుకొచ్చి నూతనంగా వచ్చే డెవలప్మెంట్లో ఏ విధంగా ముందుకు పోవడం కోసం ఇవన్నీ నేను చేస్తున్నాను. నేను మిమ్మల్ని కోరుతున్నాను, మీ పర్మిషన్ కూడా రాబోయే రోజుల్లో ఎక్కడ ఆన్లైన్లో పెట్టేస్తాం. నేను సింగిల్ విండో మాదిరిగా మీకు కూడా సింగిల్ విండో పెట్టి అన్ని కూడా పర్మిషన్స్ అన్ని ఆన్లైన్లో పెట్టి అన్ని క్లియర్ చేసే పరిస్థితి వస్తుంది. నేను పనిచేస్తాను. మీ ఆర్గనైజేషన్తో ఎప్పటికప్పుడు మాట్లాడతాను. మీరు కూడా కెపాసిటీ పెంచుకోవాలి. నేను ఇంకోటి ఆలోచిస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దీనికి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది. మనం అవునన్నా కాదన్నా. పట్టణ ప్రాంతాల అభివృద్ధి అయితే అభివృద్ధి కూడా జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ మ్యాక్సిమం ఉంటుంది. ఈరోజు హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది. ఆ రాష్ట్రాలకు ఆదాయ వనరు ఈ 3 సిటీస్ నుంచే వస్తాయి. రెండోది, ప్రపంచం మొత్తం చూస్తే ఎక్కడ అర్బనైజేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇన్కమ్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే మరిగా జీడిపి కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు మనం కూడా పెద్ద ఎత్తున దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. మండల హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క టౌన్ని ఒక గ్రోత్ సెంటర్గా తీసుకుంటాం. ఒక సర్వీసెస్ ప్రమోట్ చేస్తాం, ఇండస్ట్రీ తీసుకెళ్తాం, డీసెంట్రలైజేషన్లో అభివృద్ధిలో ముందుకు పోతాం. ఇలాంటి చాలా ఆలోచనలు ఉన్నాయి. ఈ ఆలోచనలన్నీ జయప్రదం కావాలంటే మీ అందరి సహకారం అవసరం.
దీనివల్ల మీరు పైకి వస్తారు, రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. ఒక మంచి ఇల్లుంటే ఆ ఇల్లు వల్ల ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు. ఈరోజు నేను ఆలోచించింది చూస్తే మీరు చూసినప్పుడు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విలేజెస్లో వీకర్ సెక్షన్ హౌస్ కడుతున్నాం. 5.5 లక్షలు ఖర్చు పెట్టి అర్బన్ ఏరియాలో ఇళ్లు కట్టాలనుకుంటున్నాం. పాలసీ డిసైడ్ చేశాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, మీరు కూడా దీంట్లో అసోసియేట్ కండి, మీ కొత్త వినూత్నమైన ఆలోచనలు ఇవ్వండి. నిన్న మొన్న కొంతమంది కాంట్రాక్టర్స్తో మాట్లాడినప్పుడు, ఇలాంటి ఆర్కిటెక్ట్స్తో మాట్లాడినప్పుడు నేను చూస్తున్నాను ఐడియాస్ ఎంత బాగా వస్తున్నాయంటే సేమ్ స్పేస్లో మ్యాక్సిమం లివింగ్ ఏరియా క్రియేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అదే మాదిరిగా సేమ్ స్థలంలో వర్టికల్గా వెళ్ళిపోయి హారిజాంటల్గా వెళ్ళిపోయి ఎక్కడికక్కడ బ్రహ్మాండమైనటువంటి స్పేస్ క్రియేట్ చేసి మోస్ట్ అట్రాక్టివ్ టౌన్షిప్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ టెక్నాలజీస్ పెరిగాయి, స్పీడ్ కూడా పెరిగింది. ఈరోజు ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే స్పీడ్ బాగా పెరిగింది. అందులో నేను ఎక్కువ అసోసియేషన్ మెంబర్స్ అందరినీ కోరుతున్నా, ఫ్రీ ప్యాబ్ అని ఇంకా కొత్త టెక్నాలజీస్ అని వచ్చి 30 రోజుల్లో 60 స్టోరీలు కడుతున్నారు. ఇప్పుడు ఒక ఆయన కోట్లు కడతాను 2 ఏళ్ళు అన్నాడు. 2 ఏళ్ళు అవసరం లేదని నా అభిప్రాయం. పాత రోజులు సంవత్సరాలు మాట్లాడేది, ఇప్పుడు నెలలు లేకపోతే రోజులు, ఆ స్టేజ్కి వచ్చాం. రెండో స్పెషలైజేషన్ కూడా బాగా పెరిగిపోయింది. ఎంత పెరిగిందంటే స్పెషలైజేషన్ మనం చూస్తే కొన్ని సిటీస్లో చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఫర్నిచర్ కానీ ఫిట్టింగ్స్ కానీ లేకుంటే ఏదైనా కానీ కన్స్ట్రక్షన్ మెటీరియల్ దొరికే పరిస్థితి వచ్చింది. మీరు విజయవాడలో ఏపీ క్రెడాయి ప్రాపర్టీ షో ప్రారంభించిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు.